అది దోశ హైదరాబాద్ అక్కడంతా చేయడము వీళ్ళకి కట్టడం కష్టపడి తిరిగి తిరిగి ఇడుస్తాం వీళ్ళు కష్టపడి వీళ్ళ నోట్లో పెట్టాం యాదాంట్లోకి వస్తుంది దేవాంగంలోకి వస్తుందా కూర్చో సార్ లేదు మేము ఇక్కడే ఉండేది నువ్వు కూడా కలుస్తాను లేదు లేదు ఇప్పుడు తీసుకున్నప్పుడు తీసుకున్నాను మేము కడతానే ఉన్నాం సార్ వారానికి కూతురు కొడుకులా వయసు అందరము చేనేత ఐక్య వేదిక తరఫున ఇక్కడికి శాంతినగర్లో ఉన్న దేవరశెట్టి రమణ గారి దగ్గరికి వచ్చినాము. మాకు కాస్త ఆలస్యంగా తెలిసినా కూడా మేము విషయం అంతా తెలుసుకొని వచ్చినాము. విషయం ఏమంటే నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఈ సబ్జెక్టు వింటున్నాను. కాలామణి వారానికి 10 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ అంటే నెలకు 40 రూపాయల వడ్డీ చొప్పున వడ్డీ పోతూ మనోళ్ళు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు లోనైనప్పుడు ఇట్లాంటి వాళ్ళ కాలామణి వాళ్ళు. ఈరోజు మా చేనేత కుల బాంధవ్యుడైనటువంటి దేవరశెట్టి రమణ గారిని వారి ఇంటికి వచ్చాము. మీకు అందరికీ తెలిసిండే విషయమే. గత బుధవారం రోజు రాత్రి అందరూ పండుకున్న తర్వాత కొంతమంది, అంటే దాదాపు 7 మంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, మద్యము సేవించి వచ్చి ఈయన పైన దౌర్జన్యం చేయడం అనేది ఒక వీడియో హల్చల్ అయింది. ఈ విషయం గురించి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చేనేత నాయకులందరూ ఫోన్ల ద్వారా విచారించడం జరిగింది. తర్వాత తెలంగాణకు సంబంధించిన ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అయితేనేమి, ఆంధ్రాకు సంబంధించిన ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్, వీళ్ళందరూ కూడా ధర్మారంలో ఏం జరుగుతుంది ఇవన్నీను కొంచెం విచారణ చేసి వాళ్ళ మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా మీరంతా పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు ప్రభుత్వానికి కూడా డిమాండ్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళ సూచనల మేరకు, మాకు కూడా తెలియదు ఇది ఏం కథ అనేసి. మన జయశ్రీ అక్క గారు కూడా ధర్మారంలో లేనందువల్ల అక్క వచ్చిన తర్వాత వెంటనే ఇటుకు రావడం జరిగింది. ఏదైతేనేమి 100 రూపాయలకి 10 రూపాయలు ఒక వారానికి వడ్డీ అంటే నెలకి 40 రూపాయలు అవుతుంది. ఇది ఎక్కడ న్యాయమో ఏం కథో అర్థం కాదు. చాలామంది ఏదో రూపాయో, రూపాయిన్నరో, 2 రూపాయలు నెలకు వడ్డీ తీసుకుంటారు. కానీ వీళ్ళ అవసరాలు ఆ విధంగా ఉండే దాన్ని బట్టి వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఆ రకంగా వాళ్ళకి మంచి మాటలు చెప్పి డబ్బులు ఇవ్వడము, ఈ రకంగా ఒక రమణానే కాదు ధర్మవరంలో అనేక మంది ఈ రకంగా బలిపశువులు అయిపోతారు. పాపం వాళ్ళ అమాయకత్వమే ఇక్కడ ఉండేది, ముఖ్యంగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ అమాయకత్వం. దాని మీద దెబ్బతీసి కనీసము వడ్డీ కడుతున్నా ఎవరో జామీను పడిన వ్యక్తులకు కూడా ఈయనే డబ్బులు కడుతున్నాను అని చెప్తున్నాడు. మరి దానికి కూడా స్పందించకుండా కొంచెం టైం అడిగిన దానికి ఇంటి మీదకే వచ్చి కొట్టడం అనేది చాలా ఘోరం. ఇది చాలా అన్యాయము. మేమంతా చేనేత కుల బాంధవులమే. దాదాపు మా ఓట్ల సంఖ్య ధర్మవరం పట్టణంలో 45,000 ఉన్నాయి. ఈ విషయము గతంలో ఎలక్షన్లోనే మేము నిరూపించినాం. మరి ఇటువంటి కెపాసిటీ ఉన్న మా పైన ఇటువంటి దుశ్చర్యలు చేయడం అనేది మేము చాలా మనసుకు చాలా బాధ అవుతుంది. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ర్యాలీ చేస్తాము. ప్రభుత్వాన్ని నిరాహార దీక్షలు కూడా చేసేదానికి సిద్ధం. ప్రభుత్వం స్పందించబోతే ఎంత దూరమైనా పోయేదానికి మేము సిద్ధంగా ఉండం. కానీ ఈరోజే పేపర్లో చదివిన ఎస్పీ గారు కూడా బాగా స్పందించినారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే స్పందించింది. కానీ అసలైన నేరస్తులను కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలా, నాన్ బెయిలబుల్ కేసుల పైన వాళ్ళని లోపల పెట్టాలా, వాళ్ళపైన రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మన ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ గారు కూడా ఈ విషయంలో సీరియస్గా చేనేతలపైన జరిగిన ఈ దౌర్జన్యాన్ని
ఖండిస్తూ ఆ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన కూడా చేస్తారని చెప్పేసి మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ విషయంలో మేము ఎంత మాత్రం రాజీ అనేది ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇటువంటి ఇంకా గంజాయి అని ఇంకా ఎన్నెన్నో చెప్తున్నారు. ఇక్కడ గంజాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఇటువంటి పట్ల దీనిపైన కూడా చిన్న చిన్న విద్యార్థులు కూడా గంజాయి పట్ల ఆకర్షితులు అవుతుంటారని చెప్పేసి ఎన్నో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంటాయి. మరి వాటిని కూడా అరికట్టి పిల్లల భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని చట్టాన్ని ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా అప్రమత్తంగా ఉండి అటువంటి వారిని అణిసివేస్తారని చెప్పేసి హృదయపూర్వకంగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. సెలవు.